కాలుష్యాన్ని నియంత్రించడం కోసం నోయిడా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. నోయిడా మరియు గజియాబాద్లో ఎవరైతే కమర్షియల్ పర్పస్ కోసం వెహికల్స్ ఉపయోగిస్తారు, అంటే మనకి స్విగ్గీ కానివ్వండి, జొమాటో కానివ్వండి, లేకపోతే అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, మింత్రా కానివ్వండి, లేకపోతే మీషో కానివ్వండి, ఇలాగ ప్రోడక్ట్స్ డెలివరీ చేయడం కోసం కమర్షియల్ యూసేజ్ కోసం వెహికల్స్ వస్తాయి కదా. ఈ వెహికల్స్ అని ఇక మీదట ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ లేదా సిఎన్జి ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఇస్తారనమాట. వేరే ప్రత్యామ్నాయ ఇంధనాలతో పనిచేసే వెహికల్స్ వాడకూడదని చెప్పి గవర్నమెంట్ స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ వచ్చి 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి అయితే అమల్లోకి అయితే రాబోతుంది అనమాట. మొత్తం 3 కేటగిరీస్ అనమాట. 4 వీలర్స్లో 2 రకాల కేటగిరీస్, అలానే 2 వీలర్స్ మరియు 3 వీలర్స్. ఈ 2 వీలర్ 3 వీలర్స్లో కూడా స్పెసిఫిక్గా కమర్షియల్గా వాడే వెహికల్స్ కోసం ఖచ్చితంగా ఇక మీదట 2026 సంవత్సరం జనవరి నుంచి అయితే ఎలక్ట్రిక్ లేదా సిఎన్జి ఆప్షన్స్ మాత్రమే కొనుగోలు చేసి కమర్షియల్ వెహికల్స్ కింద ఉపయోగించాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా ప్రజలు ఎవరైతే ఉన్నారో కాస్త మెరుగైన పర్యావరణాన్ని పొందేందుకు గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంవేస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.